మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. ఫ్రెండ్స్, నా పేరు సతీష్. మీరు చూస్తున్నారు సతీష్ టెక్ ఆన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో మన నేమ్స్తో మనం ఒక మంచి లోగోని మన బిజినెస్కి కానీ లేదంటే మన ఏదైనా వెడ్డింగ్ అకేషన్స్కి కానీ మనకంటూ ఒక లోగోని ఎలా క్రియేట్ చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్. దానికోసం ఏంటంటే ముందుగా మనం ప్లే స్టోర్కి వెళ్ళి లోగో డిజైనర్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనం సెర్చ్ బార్లోకి వెళ్ళి లోగో మేకర్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. చేసిన తర్వాత చూడండి లోగో 3D ఇది తీసుకోండి ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నాను కాబట్టి నాకు ఓపెన్ చూపిస్తుందా, మీరు మీ మొబైల్లో ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కొన్ని పర్మిషన్స్ మీకు అలౌ అడుగుతుంది. ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు అన్నిటికీ అలౌ చేసేయండి. ఇక్కడ క్రియేట్ అనే బటన్ ట్యాప్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. అయిన తర్వాత మీకు కావాల్సిన మీ ప్రొఫెషన్ని బట్టి ఇప్పుడు ఫుడ్ ఐటమ్స్ అలా బిజినెస్కి అయితే బిజినెస్కి న్యూ లోగోస్ అంట ఫ్యాషన్ మీ ఫీల్డ్ని బట్టి మీకు కావాల్సిన లోగో అనేది మీరు క్రియేట్ చేసుకోవచ్చు. మ్యూజిక్ అన్నీ మీ యానిమల్స్ ఫోటోగ్రఫీ అలా ఫ్రెండ్స్ మీ ఇష్టం, మీ కేటగిరీని బట్టి ఇక్కడ మీరు లోగో అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్గా నేను ఏదన్నా ఒకటి చూపిస్తాను. ఎగ్జాంపుల్గా ఇది చూడండి, ఎస్కే మధ్యలో యాడ్స్ వస్తుంటాయి, స్కిప్ చేసాను, సింపుల్గా వచ్చింది. ప్లస్ ఇప్పుడు మనకి ఇది లోగో డిజైన్ అయితే నచ్చింది, కానీ ఇక్కడ మన లెటర్స్ ఎలా పెట్టుకోవాలనేది మీకు చూపిస్తాను. ముందుగా లెటర్స్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత పైన ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని డిలీట్ డిలీట్ అయ్యింది. ఇప్పుడు మనకు కావాల్సిన టెక్స్ట్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. దాని మీద ట్యాప్ చేస్తే ఎలా వస్తుంది, టెక్స్ట్లోకి వెళ్ళండి. ఇప్పుడు నా సతీష్ టెక్ ఆన్ తెలుగు కాబట్టి ఎస్టీ తీసుకుంటా. ఎస్టీ ఓకే. డౌన్ పెట్టిన తర్వాత ఇలా దాని సైజ్ అనేది పెద్ద చేసుకోవచ్చు. ఇలా ఓకే. అలా చూసుకుని మనకి ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని రైట్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా అడుగుతుంది. ఇప్పుడు మీరు అనొచ్చు మన కింద మన బిజినెస్కి సంబంధించిన ట్యాగ్ అనేది ఎలా రాయాలంటే క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ లేయర్స్లోకి వచ్చి ఎస్టీ అని పెట్టాం కదా, మనం దాన్ని లాక్ చేసుకున్న తర్వాత కింద ఇక్కడ ఉంది చూసారా నేమ్, ఇది టైప్ చేసి దీన్ని డిలీట్ చేసేయండి. డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ ఇందులోకి వచ్చి సతీష్ టెక్ ఆన్ తెలుగు
పవన్ క్లిక్ చేయండి. తీసుకొచ్చి పెట్టుకుని మనకు కావాల్సిన సైజులో దాన్ని పెంచవచ్చు అనమాట. పెంచిన తర్వాత రైట్ బటన్ మీద క్లిక్ చేయండి. వచ్చిన తర్వాత ఇక మన హెచ్డీలో కావాలా, పిఎన్జీ ఇన్ఫర్మేషన్ కావాలా, ఇమేజ్ అని కావాలని అడుగుతుంది. నేను నార్మల్గా 60 XPS సరిపోతుంది కాబట్టి నేను ఇందులో డౌన్లోడ్ అని బటన్ క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. అంతేకాకుండా ఇక్కడ నుంచి మనకు ఫేస్బుక్, వాట్సాప్లో కానీ, ట్విట్టర్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ ఈ లోగోని అయితే మనం షేర్ చేసుకోవచ్చు. ఓకే.